ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ లో అయితే ఉన్నాము. కాళేశ్వరం పైన హరీష్ రావు అయితే పవర్ పాయింట్ ప్రెజెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే పీస్ ఘోష్ కమిషన్ కూడా గవర్నమెంట్ కి అయితే తన నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. వీటి అంశాలు అయితే మాట్లాడుతాం. మనతో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు అయితే ఉన్నారు. సరే, ఎలా చూస్తా ఉన్నారు? అన్ని తానే కేసీఆర్ చేసిండు. కేసీఆర్ మీదే తప్పు ఇప్పించే ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంది. ఎలా చూస్తా ఉన్నారు? అంటే నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా ఒక తప్పుల తడక, ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించే విధంగా ఉంది. కేవలం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకొని కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధిని కానీ, కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మొత్తంగా కూడా ఒక మాయ చేసే విధంగా చేసినటువంటి చాలా స్పష్టంగా ఇవాళ మేడిగడ్డను ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, క్యాబినెట్ అప్రూవల్ లేదని ఎట్లా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అట్లాగే అనేక అంశాలు కూడా, అనుమతులకు సంబంధించినటువంటి అంశాలు, నీటి లభ్యత అంశాలు, అన్ని విషయాలు కూడా ఏవేవైతే నిన్న 66 పేజీల ఒక అబద్ధపు ప్రచారం ఇలా క్యాబినెట్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్నాడో దాన్ని ప్రజలకు విడమర్చి చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ హరీష్ రావు గారు తెలంగాణ ప్రజానికానికి కాళేశ్వరం వెనుకున్నటువంటి ఆర్తి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం, దాని వెనుకున్నటువంటి అనేక విషయాలు కూడా ఇవాళ ప్రజానికానికి చెప్పిండు. 665 పేజీల నివేదిక బయట పెట్టాలి. మొదలు ప్రభుత్వం బయట పెట్టి అందులో ఉన్నటువంటి అనేక అంశాలు కూడా తీసేసారు. ఇలా కేవలం ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలను మాత్రమే జోడించి నివేదిక ఇచ్చారు తప్ప అనేక మంది చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇలా పక్కకు పెట్టారని ఇలా చాలా స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఈ నివేదికలో ఏకపక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీని, తద్వారా జరిగినటువంటి నీటి కోసం జరిగినటువంటి తపనని మాయం చేసి మరుగున పరిచేటువంటి విధంగా చేస్తున్న దాన్ని ఇలా తీవ్రంగా హరీష్ రావు గారు ప్రజలకు విడమర్చి చెప్పిండు. డెఫినెట్ గా ఈ విషయాన్ని మేము ప్రజాక్షేత్రంలోకి తీసుకోపోతాం. ఎందుకంటే ఒక నిర్మాణం కోసం పడినటువంటి తపన, నిర్మాణం కోసం జరిగినటువంటి ఒక కార్యదీక్షత, కేసీఆర్ వల్ల జరిగినటువంటి విషయాన్ని అనేక అంశాలు కూడా ఇలా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకు మొత్తం వివరించబోతా ఉన్నాము. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం ఉందా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎలా వస్తున్నారు? హరీష్ రావు గారు ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెన్స్ గా క్యాబినెట్ కు సంబంధించినటువంటి అప్రూవల్ ఉంది అని హరీష్ రావు గారు చెప్పారు. హరీష్ రావు గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ క్యాబినెట్. కాబట్టి హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశాన్ని ఇవాళ డెఫినెట్ గా దాన్ని కండెమ్ చేయడానికి మరి ఏ మంత్రస్తుడు రమ్మని చెప్తా ఉన్నాం కదా. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, క్యాబినెట్ అప్రూవల్ అయింది, అప్రూవల్ కాలేదనేటువంటిది ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మేడిగడ్డకు సంబంధించినటువంటి నీటి లభ్యత విషయంలో కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి అనేక విషయాలు కూడా లేఖలతో సహా ఇలా నిరూపించడం. కాబట్టి వాళ్ళు మేము ఎంత చెప్పినా, మేము ఎంత ప్రజలకు తీసుకుపోయినా వారు ఒక అబద్ధాన్ని ఇలా ప్రచారం చేసి టిఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం.